హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనము లాస్ట్ వీడియోలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి పాలిటీకి సంబంధించి సెకండ్ మోడల్ పేపర్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో సెకండ్ మోడల్ పేపర్లో ఉన్నటువంటి 126 నుంచి 150 వరకు ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. చూడండి, ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ మనము మోడల్ పేపర్ 1కి సంబంధించి మోడల్ పేపర్ 2కి సంబంధించి మనము ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి మోడల్ పేపర్కి 6 వీడియోలని అప్లోడ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ మోడల్ పేపర్లో 6th వీడియో. అదేవిధంగా మనము మార్కెట్లోకి ఆల్రెడీ పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అనేవి మార్కెట్లోకి మనము రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకాలు అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరైనా పోస్టల్ ద్వారా మీకు ఈ బుక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది. మీరు కనుక మాకు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే పోస్టల్ ద్వారా ఈ బుక్స్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ మోడల్ పేపర్లో మనం ఉన్నాము. అందులో 126 నుంచి 130 వరకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 126. ఈ కింది వానిలో సరికాని వాక్యం, ఇందులో సరికాని వాక్యం ఏది? ఎస్సీ ఎస్టీలకు పంచాయతీరాజ్ సంస్థల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు. చూడండి, మనకు 73, 74 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. ఆర్టికల్ డి 243 ప్రకారము ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్సీలకి వారి యొక్క జనాభా ప్రాతిపదిక మీద, ఎస్టీలకి వారి యొక్క జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఎస్సీలకు కేటాయించినటువంటి సీట్లలో 1/3 వంతు ఎస్సీ మహిళలకు, ఎస్టీలకు కేటాయించినటువంటి సీట్లలో ఎస్టీ మహిళలకు 1/3 వంతు, ఓవరాల్గా మహిళలకి 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించారు. ఇందులో ఓబీసీ రిజర్వేషన్ల ప్రస్తావన లేదు. ఓబీసీ రిజర్వేషన్ల ప్రస్తావన రాష్ట్రాల ఐచ్ఛికానికి వదిలివేయడం జరిగింది. ఇది సరి అయిన సమాధానం. రెండోది, ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో 1/3 వంతు మహిళలకు కేటాయించారు. మహిళలకు వారి యొక్క సీట్లలో 1/3 వంతు కేటాయించడం జరిగింది. ఈ 2 ఆన్సర్లు కూడా సరి అయినవి. మనకు ఆన్సర్ క్వశ్చన్ ఏం అడిగారు? సరికాని వాక్యం అడిగారు. సరికాని వాక్యం ఏది కాదు. చూడండి, ఇలాంటి ప్రశ్న మనకు అడిగినప్పుడు సరైనది అడిగారా, సరికానిది అడిగారా అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. ఈ కింది వానిలో సరికాని వాక్యం, సేమ్ రాంగ్ స్టేట్మెంట్ ఏది? రీకాల్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించిన వారు మహాత్మా గాంధీ. రీకాల్ పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. చూడండి, స్థానిక సంస్థలలో విధులను సక్రమంగా నిర్వహించని వారిని తిరిగి వెనుకకు పిలిచే విధానాన్ని రీకాల్ అంటారు. అంటే వారి పదవీకాలం ఉన్నప్పటికీ పదవి నుంచి తొలగించే విధానం. అలా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి అని చెప్పేసి మనకు సూచించినటువంటి వారు మహాత్మా గాంధీ గారు. ఆ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. చాబ్రా నగరపాలక అధ్యక్షుడైనటువంటి చవన్ గారిని కూడా దీని ద్వారా తొలగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న సరికాని వాక్యం అడిగారు. 2 సరైనవే. సో ఏది కాదు. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. ఈ కింది వాటిని జతపరచుము. చూడండి, మనకు మెట్రోపాలిటన్ నగరాలు అంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వారిని మెట్రోపాలిటన్ నగరాలు అంటారు. అదే మనకు నగర కార్పొరేషన్స్ అంటే ఏంటి? నగర కార్పొరేషన్లు అంటే 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటివి నగర కార్పొరేషన్స్. అదే మనకు పురపాలక సంఘాలు అంటే ఏంటి? 25,000 కంటే ఎక్కువ జనాభా ఉంటే పురపాలక సంఘాలు. నగర పంచాయతీ అంటే ఏంటి? 25,000 కంటే తక్కువ జనాభా ఉన్నటువంటివి నగర పంచాయతీలు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో
ఏ జనాభాను బేస్ చేసుకుని ఏ విధంగా విభజించారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ 128. సో 128కి మెట్రోపాలిటన్ నగరాలు అంటే సి 10 లక్షల కంటే ఎక్కువ జనాభా. ఆ తర్వాత నగర కార్పొరేషన్లు అంటే 3 లక్షల కంటే ఎక్కువ జనాభా. తర్వాత పురపాలక సంఘాలు అంటే 25,000 కంటే ఎక్కువ జనాభా. ఆ తర్వాత నగర పంచాయతీలు అంటే 25,000 కంటే తక్కువ జనాభా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇప్పుడిప్పుడే పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. ఈ క్రింది వానిలో సరైనది ఏంటి, కరెక్ట్ ఏంటి? లోక్పాల్ వ్యవస్థను రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేసే రాజ్యాంగ సవరణ 116. లోక్పాల్ వ్యవస్థ చట్టబద్ధ సంస్థ. చూడండి, మన దేశంలో పెరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టే ఉద్దేశంతో లోక్పాల్ అనే ఉద్యమం ప్రారంభమైంది. గత 40 సంవత్సరాలలో అనేక సందర్భాల్లో బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ లోక్సభ ఆమోదిస్తే రాజ్యసభ ఆమోదించకపోవడం, రాజ్యసభ ఆమోదిస్తే లోక్సభ ఆమోదించకపోవడం వల్ల నిరంతరం ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరికి 2013లో లోక్పాల్ లోకాయుక్త చట్టం రావడం, 2014 జనవరి నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. 2019లో మొదటి లోక్పాల్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారి నేతృత్వంలో ఏర్పడడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే అయితే 116వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలి అని ప్రతిపాదించి 2/3 వంతు మెజార్టీ సాధించాలి. రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలి అంటే 2/3 వంతు మెజార్టీ సాధించాలి. సో 2/3 వంతు మెజార్టీ అప్పుడు సాధించలేదు. సాధించని నేపథ్యంలో తిరిగి ఏమైంది, చట్టబద్ధ సంస్థగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇది మనకి సరి అయినది 1 మరియు 2. నెక్స్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 130. కేంద్ర రాష్ట్రాల అకౌంట్స్ తనిఖీ చేసే అధికారం కలది. కేంద్ర రాష్ట్రాల అకౌంట్స్ తనిఖీ చేసే అధికారం కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర రాష్ట్రాల సంఘటిత నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తనిఖీ చేస్తుంది. అయితే చర్యలు తీసుకునే అధికారం లేదు. కాగ్ యొక్క పదవీకాలం 6 years లేదా 65, ఏది ముందైతే అది. ప్రజెంట్ కాగ్ వచ్చేసి గిరీష్ చంద్ర ముర్ము గారు. నెక్స్ట్, భారతదేశంలోని కింది రాజకీయ పార్టీలను పరిశీలించండి. డిఎంకే, సిపిఐ, ఏజీపీ, టీడీపీ. ఇక్కడ కొంచెం మనకు మిస్ అయిందండి. పార్టీల ఆవిర్భావాన్ని బేస్ చేసుకొని సరైన వరుస క్రమం, ఆవిర్భావం బేస్ చేసుకుని సరైన వరుస క్రమం ఏంటి? ఈ పార్టీల్లో ఏ పార్టీలు ముందు ఏర్పడ్డాయి? మనకు డిఎంకే పార్టీ 1949లో ఏర్పడింది. అదేవిధంగా సిపిఐఎం పార్టీ 1964లో ఏర్పడింది. ఆ తర్వాత టీడీపీ పార్టీ 1982లో ఏర్పడింది. అస్సాం గణ పరిషత్ 1985లో ఏర్పడింది. సో దీని తర్వాత ఏది ఏర్పడింది? ఫస్ట్ డిఎంకే పార్టీ అంటే ఏ, ఆ తర్వాత సిపిఐఎం 1964, ఆ తర్వాత టీడీపీ అంటే డి, ఆ తర్వాత ఏజీపీ అస్సాం గణ పరిషత్ ఏబిడిసి. ఇది సీక్వెన్స్. మనకు ప్రశ్న పూర్తిగా పడలేదు, ఒకసారి ఇది కరెక్ట్ చేసుకోండి. భారతదేశంలో కింది రాజకీయ పార్టీలను పరిశీలించండి అని 4 పార్టీలు ఇచ్చారు. కింద స్టేట్మెంట్ ఏంటంటే పైన రాజకీయ పార్టీలు ఏర్పాటు లేదా ఆవిర్భావం ప్రకారం సరైన వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి మనకి ఆప్షన్స్ పెట్టుకోండి. అందులో సరైన సమాధానం ఏ, బి, డి, సి. 131. నెక్స్ట్ 132. ఈ కింది వ్యాఖ్యలలో ఏది సరైనది కాదు? సరైనది కాదు అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఏర్పడింది, కరెక్టే. భారతీయ జనతా పార్టీ 1978లో ఏర్పడింది. 1978 కాదండి, 1980లో బీజేపీ పార్టీ ఏర్పడింది. ఇదే సరికాదు. శిరోమణి అకాలీదళ పార్టీ 1920లో ఏర్పడింది, కరెక్టే. ఏఐడిఎంకే మనకు అన్నా డిఎంకే పార్టీ ఉంది కదా, ఎంజి రామచంద్రన్ గారు తమిళనాడులో డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి 1972లో ఏఐడిఎంకే పార్టీని ఏర్పాటు చేశారు. 2 ఆకులు గుర్తు. ఇక్కడ పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మనకు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జనతా సంఘ్, ఆ తర్వాత 1977లో జనతా పార్టీకి ఏర్పడ్డాం. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సపరేట్గా 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం.
ఆ తర్వాత 1984లో తొలిసారి ఎలక్షన్స్లో పోటీ చేయడం, 2 లోక్సభ సీట్లే రావడం. ఆ తర్వాత 1996లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం, 13 రోజులకే ప్రభుత్వం కూలిపోవడం. ఆ తర్వాత 1998 ఎలక్షన్స్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ ప్రధానమంత్రిగా పనిచేయడం. ఆ తర్వాత 1999 2004 వరకు బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉండడం. ఆ తర్వాత 2014లో 19లో సంపూర్ణ మెజారిటీ సాధించడం. ప్రజెంట్ 2024లో టీడీపీ మరియు జేడీయూ పార్టీల యొక్క సహకారంతో వరుసగా 3వసారి నరేంద్ర మోడీ గారు అనగా బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. నెక్స్ట్ 133 రాజకీయ పార్టీల నమోదు దీని నిబంధన నిర్ణయం మేరకు జరుగుతుంది. రాజకీయ పార్టీల నమోదు, ఒక రాజకీయ పార్టీ స్థాపించడం, రాజకీయ పార్టీల నమోదు అనేది దేని ప్రకారం జరుగుతుంది? రాజ్యాంగంలోని 324 అనేది ఎలక్షన్ కమిషన్ సంబంధించి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29A దీని ప్రకారమే రాజకీయ పార్టీ నమోదు జరుగుతుంది. ఒక 100 మంది ఓటర్ల సంతకాలతో 10,000 రూపాయల డిపాజిట్ చెల్లిస్తే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయవచ్చు. ఓకేనా? సో ఆన్సర్ బి, 133B. నెక్స్ట్ 134 పోలింగ్ కేంద్రాల ఆక్రమణకు సంబంధించిన అంశాలు ఏవి? పోలింగ్ కేంద్రాల ఆక్రమణ అంటే ఏంటి? అక్కడ ఉండేవారిని బెదిరించడం కానివ్వండి, దొంగ ఓట్లు, అక్కడ సక్రమైన విధుల నిర్వహణ జరగకపోవడం, దొంగిలించడం, ఇవన్నీ కూడా పోలింగ్ కేంద్రాల ఆక్రమణ కిందకి వస్తాయి. అవేంటో చూద్దాం. పోలింగ్ కేంద్రాల ఆక్రమణకు సంబంధించిన అంశాలు: పోలింగ్ కేంద్రాన్ని ఆక్రమించడం మరియు బ్యాలెట్ పత్రాలను, ఓటింగ్ యంత్రాలను పోలింగ్ అధికారుల నుంచి స్వాధీనం చేసుకోవడం. సో అది ఆక్రమణే. తర్వాత పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని తమ సొంత మద్దతుదారులను మాత్రమే ఓటింగ్ అనుమతించడం. కరెక్ట్. అంటే అందరూ ఓటింగ్ వేసే అవకాశం కల్పించకుండా వాళ్ళ మద్దతుదారులే ఓటు వేసే విధానం కల్పించడం, అంటే రిగ్గింగ్ పాల్పడడం. ఏ ఓటర్ను పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా నిరోధించడం మరియు భయపెట్టడం. పోలింగ్ కేంద్రాన్ని ఆక్రమించుకుని ఎవరిని కూడా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే అధికారం లేకుండా చేయడం. ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆక్రమించడం. ఇవన్నీ కూడా 1, 2, 3, 4 అన్నీ కూడా పోలింగ్ కేంద్రాల ఆక్రమణకు గుర్తులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 91 రాజ్యాంగ సవరణ చట్టం 2003 దేనికి సంబంధించినది? చూడండి, 2003లో 91 రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. దీని ప్రకారం ఆర్టికల్ 75(1)A చేర్చారు. ఏంటి? మంత్రి మండలి సభ్యుల సంఖ్య దిగువ సభ అనగా లోక్సభలోని మొత్తం సభ్యులలో 15% మించరాదు. మరియు 75(1)B పార్టీ ఫిరాయింపు కింద ఎవరైతే అనర్హత విధించబడ్డారో వారిని మంత్రులుగా తీసుకోకూడదు. ఈ 2 అంశాలు కూడా 91 రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగినది. చూడండి, సమాచార హక్కుల, మంత్రివర్గ సభ్యుల సంఖ్య తగ్గింపు, విద్యా హక్కు, అన్ని స్థాయిల్లోనూ అవినీతి నిర్మూలన. 135 ఆన్సర్ బి. అంటే ఒకప్పుడు జంబో క్యాబినెట్ ఏర్పాటు చేసేవాళ్ళు 90 మందితోటి, 80 మందితోటి, 100 మందితోటి. అలా కాకుండా మొత్తం సభ్యుల సంఖ్యలో, అంటే దిగువ సభ లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136 ఈ కింది వాటిలో ఏది సంఘటిత భారత శ్రామిక వర్గానికి దేశవ్యాప్తంగా పనిచేసిన మొట్టమొదటి ప్రభావ వర్గం? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది అందరినీ కలిపి శ్రామిక వర్గానికి ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి శ్రామిక వర్గానికి సంబంధించిన ప్రభావ వర్గం. నెక్స్ట్ 137 ఇక్కడ కూడా కథనం 1, కథనం 2 అని ఇచ్చారు. ఏంటో చూద్దాం. భారత రాజకీయాలలో ప్రాంతీయ తత్వం అనేది దేశంలోని సాంస్కృతిక భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది. రాజకీయ నాయకులు జాతిపరమైన గుర్తింపులను ప్రేరేపిస్తారు. చూడండి, 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో భారత రాజకీయాల్లో ప్రాంతీయ తత్వం అనేది దేశంలోని సాంస్కృతిక భిన్నత్వంను ప్రతిబింబిస్తుంది. ప్రాంతీయ తత్వము అంటే ఆ ప్రాంతానికే ప్రాముఖ్యతనిస్తూ ప్రాంతీయ భావజాలం కలిగి ఉండడం. కరెక్ట్. మరి రాజకీయ నాయకులు జాతిపరమైన గుర్తింపులు ప్రోత్సహిస్తారు. ఇది కూడా కరెక్టే. ఆ జాతి, వాళ్ళ జాతికి సంబంధించిన దాన్ని ప్రేరేపిస్తారు. 2 కరెక్టే, కానీ ఒకదానికి ఒకటి సంబంధం లేదు. 2 కథనాలు విడివిడిగా సరైనవి.
అయితే కథనం 2 అనేది కథనం 1కి సరైన వివరణ కాదు. నెక్స్ట్ 138. ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి. భారతదేశ లుక్ ఈస్ట్ విధానం పొరుగున ఉన్న ఆగ్నేయ ఆసియా మరియు తూర్పు ఆసియా దేశాలతో సహకార సంబంధాల మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. లుక్ ఈస్ట్ పాలసీ ఆగ్నేయ ఆసియా దేశాలు, ఆసియాన్ దేశాలు మనకు బ్రూనై, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఇలాంటి దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలతో సహకార సంబంధాలు పెంపొందించుకునే విధంగా లుక్ ఈస్ట్ పాలసీని పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని రావడం జరిగింది. పివి నరసింహారావు గారి పాలసీ అది. 1991 to 1996 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చొరవతో భారతదేశ లుక్ ఈస్ట్ పాలసీ రూపుదిద్దుకుంది. సరైనది ఏంటి అంటే 1 మాత్రమే. 138A. 139. ఈ క్రింది సందర్భంలో ఒక పార్లమెంట్ సభ్యుడికి పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హత వర్తించదు. చూడండి, మనకు పార్టీ ఫిరాయింపుల గురించి 10వ షెడ్యూల్ తెలియజేస్తుంది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో పార్టీ ఫిరాయింపులను రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకుని రావడం జరిగింది. అంటే నైతిక విలువలు పెంపొందించే విధంగా ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు మరొక పార్టీలోకి చేరకుండా నిరోధించడం కోసం. వర్తించే సందర్భాలు ఉన్నాయి, వర్తించని సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రశ్న అడిగారు, వర్తించదు. ఎవరికి వర్తించదు అంటే, ఒక సభ్యుడు తన పార్టీ వేరొక పార్టీలో విలీనమైన కారణంగా ఆ పార్టీలోకి మారినప్పుడు వర్తిస్తుందా? వర్తించదు. చూడండి, యాక్చువల్గా వర్తించే సందర్భాలు, వర్తించని సందర్భాలు. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసిన, ఆ పార్టీ నుంచి వేరే పార్టీలో జాయిన్ అయినా, అదేవిధంగా పార్టీ ఆజ్ఞలను అనగా విప్పును ధిక్కరించిన, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టిన అనర్హతకు గురవుతాడు. అదే వర్తించని సందర్భం ఏంటి? ఒక సభ్యుడు తన పార్టీ వేరొక పార్టీలో విలీనమైనప్పుడు. ఎప్పుడు విలీనమవుతుంది? సపోజ్ ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. 30 మందిలో 21 మంది వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఈ 21 మందికి వర్తిస్తుందా? వర్తించదు. ఎట్ ది సేమ్ టైం మిగిలిన 9 మందికి వర్తిస్తుందా? మిగిలిన 9 మందికి కూడా వర్తించదు. గతంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు? 1/3 వంతునే చేర్చారు. కానీ 93వ రాజ్యాంగ సవరణ ద్వారా, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2/3 వంతుగా మార్చారు. ఇప్పుడు మనం చూసుకుంటే 2014 ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ తెలంగాణలో టీడీపీ శాసనసభ్యులు ఎవరైతే గెలిచారో 15 మంది, వాళ్ళలో ఎక్కువ మంది పార్టీ మారారు. ఒక 2-3 తప్ప. ఆటోమేటిక్గా ఈ శాసనసభా పక్షం మొత్తం కూడా విలీనం కావడం జరిగింది. ఇప్పుడు సపోజ్ మనకి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉందండి. బీఆర్ఎస్ పార్టీలో ఒక 39 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ 39 మందిలో ఒక 2/3 వంతు మంది, ఒక 30 మంది జాయిన్ అయ్యారు అనుకోండి కాంగ్రెస్ పార్టీలో. ఈ 30 మంది యొక్క ఎమ్మెల్యే పదవి పోతుందా? పోదు. మిగిలిన 9 మందిది కూడా పోదు. ఆ పాయింట్ యొక్క అర్థం అది. ఒక సభ్యుడు తన పార్టీ వేరొక పార్టీలో విలీనమైనప్పుడు, విలీనం ఎప్పుడవుతుంది? 2/3 కన్నా ఎక్కువ మంది జాయిన్ అయినప్పుడు. సో ఆ పార్టీలోకి మారినప్పుడు వర్తించదు. ఇదే కరెక్ట్ ఆన్సర్. అతడు ఒక రాజకీయ పార్టీ తరపున ఎంపికై ఆ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే అన్నది వర్తిస్తుందా? వర్తించదా? వర్తిస్తుంది. పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న, పార్టీ మారిన, పార్టీ యొక్క ఆజ్ఞలను ధిక్కరించిన అనర్హతకు గురవుతాడు. అతడు పార్టీ జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా సభ్యుడు ఓటింగ్ నుంచి గైర్హాజరైనప్పుడు అనర్హత వర్తిస్తుంది. చట్టసభలోని నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అయినప్పుడు, 6 నెలల లోపల జాయిన్ అయితే అనర్హత వర్తించదు. 6 నెలల తర్వాత జాయిన్ అయితే వర్తిస్తుంది. సో ఆన్సర్ ఏ 139. నెక్స్ట్ 140. అంబుడ్స్మెన్ వ్యవస్థను మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు? అంబుడ్స్మెన్ వ్యవస్థ అనేది ఆయన మొదటిగా ప్రవేశపెట్టిన దేశం స్వీడన్ దేశం. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం ముందున్న చట్టం ఏది? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989లో వచ్చింది. దానికన్నా ముందు మనకి
పౌర హక్కుల రక్షణ చట్టం 1955, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1976 కూడా ఉంది. ఇక్కడ మనకు ఆప్షన్స్లో పౌర హక్కుల రక్షణ చట్టం 1955 ఉంది. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ 142, భారత ప్రభుత్వం నియమించిన ఏ కమిషన్ లేదా కమిటీ మొదటిసారిగా వెనకబడిన తరగతులలో క్రిమీ లేయర్ను గుర్తించే ప్రాతిపదికలు సూచించింది? చూడండి, బీసీలకు సంబంధించి మనకు కాకా సాహెబ్ కేల్కర్ కమిటీ, ఆ తర్వాత ఫస్ట్ మనకు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1953లో, ఆ తర్వాత 1978లో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బీపీ మండల్ కమిషన్, మండల్ కమిటీ సిఫార్సుల మేరకు బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ ఇందిరా సహాని కేసు రావడము, ఇందిరా సహాని కేసు తీర్పులో భాగంగా రిజర్వేషన్ 50% దాటకూడదని చెప్పడం, పివి నరసింహారావు గారి టైంలో బీసీ కమిషన్ ఏర్పడడం, ఇవన్నీ జరిగాయి. అయితే బీసీలకు సంబంధించి క్రిమీ లేయర్ గుర్తించే ప్రాతిపదికను సూచించింది జస్టిస్ రామానందం ప్రసాద్ కమిటీ. ఇది మనకి ఇంపార్టెంట్. క్రిమీ లేయర్ అంటే మనకి ఫస్ట్ 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు ఆదాయం కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించకూడదు అనేది ఆదాయ పరిమితి గురించి. అది జస్టిస్ రామానందన్ ప్రసాద్ కమిటీ. నెక్స్ట్ 143, ఈ కింది వాటిలో 73, 74 సవర్ణలు రెండింటిలో ఉన్న అంశాలు ఏంటి? 73 పంచాయతీలై, 74 మున్సిపాలిటీలకు సంబంధించినవి. అందులో రిజర్వేషన్ రెండిట్లో ఉంది, 5 సంవత్సరాల కాలపరిమితి రెండిట్లో ఉంది, ఆర్థిక సంఘం రెండిట్లో ఉంది, ఎన్నికల సంఘం రెండిట్లో ఉంది. మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ మాత్రం ఓన్లీ 74 రాజ్యాంగ సవరణలు ఉంది తప్ప 73లో మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ లేదు. సో రెండిట్లో ఉన్నది ఏంటి? 1, 2, 3, 4. ఇది ఉంది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ రెండిట్లో ఉంది. నెక్స్ట్ 144, పంచాయత్ చట్టం షెడ్యూల్ ప్రాంతాలకు విస్తరణ, పెసా యాక్ట్ ఉంది కదా, ఆ పెసా యాక్ట్ దాని ప్రకారం గుర్తింపబడిన ప్రాంతాల్లో గ్రామ సభ యొక్క పాత్ర లేదా అధికారం ఇది. గుర్తింపబడిన ప్రాంతాల్లో గ్రామ సభ, షెడ్యూల్డ్ ప్రాంతంలో భూమి అన్యాక్రాంతి నిరోధించే అధికారం గ్రామ సభకు ఉంది. చూడండి, గ్రామ సభ అధికారం లేకుండా అక్కడ ఎలాంటి భూ బదిలీలు అనేవి జరగకూడదు. గ్రామ సభ యొక్క పర్మిషన్ కావాలి. చిన్న తరహా అటవీ ఉత్పత్తిపై గ్రామ సభకు యాజమాన్య హక్కు ఉంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అక్కడ వారి జీవనాధారము అటవీ ఉత్పత్తులు కాబట్టి ఆ అటవీ ఉత్పత్తి మీద గ్రామ సభకి యాజమాన్య హక్కు ఉంటుంది. అది కూడా కరెక్ట్. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఏవైనా ఖనిజాలకు గని కౌలుని కానీ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ని మంజూరు చేయడానికి కానీ సమస్యల సిఫార్సు అవసరం. అంటే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి గనులు కానీ ఖనిజాలు కానీ వాటికి లైసెన్స్ ఇవ్వాలి అంటే ఈ పెసా యాక్ట్ ప్రకారం ఆ గ్రామ సభ పర్మిషన్ కూడా తీసుకోవాలి. సో 1, 2, 3 అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ 145, ఈ కింది వివరణలు పరిశీలింపుము. భారత రాజ్యాంగంలోని 9వ భాగం పంచాయతీ అంశాలను పొందుపరుస్తుంది. దీని ద్వారా దీనిని 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చడం జరిగింది. కరెక్టే. 9వది పంచాయతీలకు సంబంధించింది. భారత రాజ్యాంగంలోని 9A భాగం మున్సిపాలిటీ అంశాలు పొందుపరుస్తుంది. 243Q ప్రకారము 2 రకాల మున్సిపాలిటీలు ఉంటాయి. అంటే ప్రతి రాష్ట్రంలో ఒక మున్సిపల్ కౌన్సిల్ మరియు ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాదండి. మనకి మెట్రోపాలిటన్ నగరాలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, ఇలా మొత్తం మనకి టౌన్షిప్స్ ఉంటాయి. ఇలా 5 రకాలు ఉంటాయి మొత్తం మనకి. వ్యవస్థాపన అంటే మనకి పంచాయతీల్లో పంచాయతీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ఉన్నట్టు 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 5 ఉంటాయి. ఇక్కడ మనకు 2 ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సరైనది 1 మాత్రమే. నెక్స్ట్ 146, 2024లో నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమితులైనది ఎవరు? చూడండి, ఎస్సీ కమిషన్ చైర్మన్ ప్రెసిడెంట్ మనకు కిషోర్ మక్వానా గారు. కిషోర్ మక్వానా ప్రెసిడెంట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కిషోర్ మక్వానా. అరవింద్ మెహతా కాదు, శక్తికాంత్ దాస్ కాదు, అశోక్ లాహిరి కాదు, కిషోర్ మక్వానా గారు. ఆప్షన్ డి 146. నెక్స్ట్ 147, చూడండి, 2017 జనవరి 2న బీహార్ ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ కేసులో
సుప్రీం తీర్పులో ముఖ్యమైన అంశాల్లో సరైనవి ఏంటి? బీహార్ ప్రభుత్వ ఆర్డినెన్స్ సంబంధించి 7 సుప్రీం న్యాయమూర్తుల ధర్మాసనానికి ఠాకూర్గా నేతృత్వం వహించారు. ఆర్డినెన్స్ ద్వారా బీహార్ ప్రభుత్వం ఉపాధ్యాయుని నియమించిన కేసు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి 1989 to 1992 మధ్య నియామకాలకు సంబంధించి 4 సార్లు ఆర్డినెన్స్ జారీ చేసిన అంశం వివాదాస్పదమైంది. అత్యవసర ఆదేశాల జారీకి ప్రభుత్వానికి గల అధికారం, దానికి చట్టసభల ముందు ఉంచాల్సిన కట్టుబాటుపై సుప్రీం విచారణ అనంతరం బీహార్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. అంటే అక్కడ ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ 148 దివ్యాంగుల హక్కుల చట్టం 2016లోని ముఖ్యాంశాలు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016లో వచ్చిందండి. దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి? ఆఫీసుల్లో వికలాంగుల పట్ల వివక్ష చూపడం నేరం. దివ్యాంగులని ఎవరైనా కించపరిస్తే 6 నెలల నుండి 2 ఏళ్ల వరకు ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్గా 5 years, 2 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు 10,000 నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం కలదు. వీటిలో సరైనవి ఏంటి? ఒకసారి మనము ఇక్కడ చూస్తే చూడండి, ఆఫీసుల్లో వికలాంగుల పట్ల వివక్ష చూపడం నేరం అని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. మనకి వికలాంగుల హక్కుల చట్టం 2016 ముఖ్యాంశాలు ఇచ్చారు. చూడండి, ఇందులో వికలాంగులపై వేధింపులు, హింస, దోపిడీ, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే బాధ్యతల నుండి పోలీసు అధికారి తప్పించుకునే అవకాశం లేదు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వికలాంగులకు న్యాయం, హక్కుల కోసం ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. సైగల భాషలో అనువాదంతో సబ్‌టైటిల్స్తో టీవీ కార్యక్రమం రూపొందించి బదిరులు, మాట వినికిడి లోపం గల వ్యక్తులు పాల్గొనేట్లు చూడాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ చట్టం నిర్దేశాలకు అనుగుణంగా అనుకూల విధానం చేయాలి. ప్రతి ప్రభుత్వ సంస్థలో నైపుణ్యాభివృద్ధి సంబంధిత ఫిర్యాదుపై 2 వారాల్లో చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలి. ప్రభుత్వం ద్వారా ఇతరులకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాల కంటే వికలాంగులకు అదనంగా 25% సహాయం చేయాలి. ప్రభుత్వ నిధులు పొందే ఉన్నత విద్యా సంస్థల్లో 5% సీట్లు 5 సంవత్సరాల వయసు సడలింపుతో వికలాంగులకు తప్పక కేటాయించాలి. ప్రైవేటు సంస్థల్లో 5% ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రోత్సహించాలి. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, వినోద కేంద్రాలు, గృహాల నిర్మాణం, వృత్తి కేంద్రాలు, వ్యాపార సంస్థల కేటాయింపులో 5% రిజర్వేషన్ కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో సెషన్ కోర్టును లేదా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి వికలాంగుల హక్కుల రక్షణకు ప్రత్యేక న్యాయవాదిని నియమించాలి. ఈ చట్టం ఆదేశాలు, చట్టపర నిబంధనలు ఉల్లంఘిస్తే 5 లక్షల వరకు జరిమానా విధించాలి. వికలాంగుల ప్రయోజనాలకు లబ్ధిని మోసం చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా రెండూ కలిపి విధించవచ్చు. వికలాంగులను కించపరిచిన, అవమానించిన, భయపెట్టిన, మాన మర్యాదలు భంగపరిచిన, పెత్తనం చేసిన, లైంగిక దాడి చేసిన, లైంగికంగా వాడుకున్న, గాయపరిచిన, భావజాలంపై దాడి చేసిన, సహాయ పరికరాన్ని ధ్వంసం చేసిన 6 నెలల నుండి 5 సంవత్సరాలు జైలు శిక్ష. 6 నెలల నుండి 5 years జైలు శిక్షని మనకు మెన్షన్ చేశారు ఇక్కడ. చట్టానికి సంబంధించిన డాక్యుమెంట్లు, స్టేట్మెంట్లు, పుస్తకాలు, ఖాతాలు, ఇతర సమాచారం ఇవ్వకపోతే సంబంధితులకు 25,000 జరిమానా, రెండోసారి అయితే రోజుకు 1,000 రూపాయల అదనపు జరిమానా విధించబడును. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు, వికలాంగుల చట్టంలో ఉన్నటువంటి అంశాలు. మనకి ఎక్కడా కూడా ఆఫీసులు వికలాంగుల పట్ల వివక్ష చూపడం నేరం అనే కానీ లేదా 2 ఏళ్ల జైలు శిక్షను మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి డి, పై 2 సరైనవి కావు. కేంద్రం జాట్లకు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పేసి ఏ కేసులో సుప్రీం తీర్పు ఇచ్చింది? జాట్లు హర్యానా, మనకు రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ తీర్పు సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ స్థానాల సంఖ్య ఎంత? తెలంగాణలో 40 మంది, ఆంధ్రాలో 58 మంది. ఎమ్మెల్సీలు తెలంగాణలో 40 మంది, ఏపీలో ఫస్ట్లో 50 మంది ఉండేవాళ్ళు, ఆ 9 మంది పెంచారు, టోటల్ 58. అదే మనకు తెలంగాణలో ఎమ్మెల్యేలు 119, ఏపీలో 175. తెలంగాణలో 17 లోక్సభ సీట్లు, ఏపీలో 25 లోక్సభ సీట్లు. తెలంగాణలో 7 రాజ్యసభ ఎంపీలు, ఏపీలో 11 మంది రాజ్యసభ ఎంపీలు. ఓకేనా? ఇది మనకి 150వ ప్రశ్నకు ఆన్సర్ ఏ. మనకు ప్రతి మోడల్ పేపర్ వెనక ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి మోడల్ పేపర్స్ అనేవి పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించి 2 మోడల్ పేపర్స్, 2 బుక్స్ అనేవి మనం తీసుకొచ్చాము. ఇందులో ఉన్న ప్రతి బుక్ని, ప్రతి బిట్ని మన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా
అందిస్తాము. ఎవరైనా ఇంకా ఈ పుస్తకాలు తీసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్లో తీసుకోండి. పోస్టల్ కొరియర్ ద్వారా పంపించాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే ఈ బుక్స్ మీకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.